వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా జూలై 31వ తేదీ మన ముందుకు వస్తుంది. అంటే మరికొద్ది గంటలే ఇంకా మిగిలి ఉంది. సో ఈ సినిమా గతంలో విజయ్ దేవరకొండ సినిమాల ఫ్లాపుల పరంపరకు అడ్డుకట్ట వేసి మళ్ళీ అతనికి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇస్తుందనే ఆశాభావాన్ని ఆయన అభిమానులు మాత్రమే కాదు, ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు, ట్రేడ్ వర్గాల వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. సో దాని ప్రీ బిజినెస్ కూడా అలాగే జరగటం ఇక్కడ ఒక విశేషంగా చెప్పుకోవాలి. సో తనకి వరుసగా కొన్ని సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ కూడా ఈ సినిమా మీద ఒక మంచి క్రేజ్ రావటం, ఆ హైప్ రావటం అనేది ఆ సినిమా మీద వ్యక్తమవుతున్నటువంటి నమ్మకానికి నిదర్శనం అని చెప్పేసి విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. గౌతమ్ తిన్ననూరి జెర్సీ ఫేమ్. సో తను డైరెక్ట్ చేసినటువంటి సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్, టాలీవుడ్లో ఉన్నటువంటి అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగినటువంటి ఆ సంస్థ ఒక ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా అనుకోవాలి. మరి ఈ సినిమా ఆ ప్రీ బిజినెస్ వాల్యూ ఎలా ఉందో ఒక్కసారి మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి చెప్పుకుందాం. 2 తెలుగు రాష్ట్రాల్లో కింగ్డమ్ 36 కోట్ల ప్రీ బిజినెస్ వాల్యూ చేస్తున్నట్లుగా ట్రేడ్ వర్గాల వాళ్ళు తెలియజేశాయి. అందులో తెలంగాణ 15 కోట్లు, ఆంధ్ర ఏరియా నెల్లూరు నుంచి ఉత్తరాంధ్ర వరకు 15 కోట్లు, అలాగే రాయలసీమ 6 కోట్లు అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు తెలియజేశారు. ఇక మిగతా ఏరియాల్లో కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 3.5 కోట్లు, ఓవర్సీస్లో 9.5 కోట్లు, అలాగే యూఏఈలో 3.5 కోట్లు ప్రీ బిజినెస్ వాల్యూ కింగ్డమ్ చేసినట్లుగా ట్రేడ్ నిపుణులు చెప్తున్నటువంటి మాట. నిజంగా చెప్పాలంటే వెరీ గుడ్ సైన్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కాకపోతే హరిహర వీరమల్లికి ఎలా జరిగిందో ఓవర్సీస్లో, ప్రధానంగా యూఎస్ఏలో, అలా ఇప్పుడు కింగ్డమ్కి కూడా జరగబోతోంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇన్ టైంలో కంటెంట్ అక్కడికి చేరుకోకపోవటం వల్ల అక్కడ థియేటర్ల చైన్ ఏదైతే ఉందో, ఏఎంసీ థియేటర్స్ చైను, వాళ్ళు ప్రీమియర్స్ని రద్దు చేశారు అని చెప్పేసి ఒక వార్త అయితే మనకి తెలుస్తూ ఉంది. ఇది ఖచ్చితంగా దాని మీద కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం కనిపిస్తూ ఉంది. ఈవెన్ ఒకవేళ ఇన్ టైంలో చేరుకోగలిగితే కనుక షెడ్యూల్ టైం ప్రకారం మళ్ళీ ఆ ప్రీమియర్స్ని ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మరి ఆశిద్దాం ఇన్ టైంకే కంటెంట్ అనేది యుఎస్ఏకి చేరుతుందని చెప్పేసి. సో ఇక్కడ దుబాయ్లో కూడా ఈ సినిమా 3.5 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ చేయటం అనేది నిజంగా అక్కడ కూడా వ్యక్తమవుతున్నటువంటి ఆసక్తికి నిదర్శనంగా చెప్పాలి ఈ సినిమా మీద. సో ఈ సినిమాలో దుబాయ్ నేపథ్యం కూడా ఉంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అలాగే ఎక్కువగా శ్రీలంకలో ఈ సినిమా షూట్ చేశారు. అక్కడ ఒక జైలులో షూటింగ్ జరిపారు, ఒక పాతకాలం నాటి జైల్లో. ఈ సినిమాలో సత్యదేవ్ విజయ్ దేవరకొండ అన్నగా నటించాడు. తను ఎంత టాలెంటెడ్ యాక్టరో మనందరికీ తెలుసు సత్యదేవ్. సో అతని ఫ్యాక్టర్ ఈ సినిమాకి ఒక అదనపు ఆకర్షణ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే వెంకటేష్ అని చెప్పేసి తను ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించాడు. సత్యదేవ్ మనిషిగా, అతని గ్యాంగ్లో మెంబర్గా. ఇక హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే. ఆమెకి ఇంతవరకు కూడా హిట్ లేకపోయినప్పటికీ మంచి క్రేజ్ తెచ్చుకుంది తన అందచందాలతో కానివ్వండి, అలాగే తన చలాకీ నటనతోటి. సో అందుగురించి ఈరోజు పలు సినిమాల్లో ఆమె వరుస ఆఫర్లు పొందుతూ రాబోయే రోజుల్లో ఒక స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అందరూ కూడా భావించేట్లు చేస్తూ ఉంది. విజయ్ దేవరకొండ విషయానికి వస్తే 2018లో గీత గోవిందం, టాక్సీవాలా అనే 2 హిట్ సినిమాలు అతనికి పడ్డాయి. మధ్యలో నోటా అని చెప్పేసి తెలుగు తమిళ ద్విభాషా చిత్రం ఒకటి వచ్చి అది ఫెయిల్ అయినాయి. కాకపోతే ఆ గీత గోవిందం అనేది సూపర్ డూపర్ హిట్ అవడంతో ఫ్యామిలీ ఆడియన్స్లో కూడా విజయ్ దేవరకొండకి మంచి ఫాలోయింగ్ వచ్చిందని చెప్పేసి అప్పుడంతా కూడా భావించారు. కానీ ఆ తర్వాత కాలంలో వరుసగా 5 సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయని చెప్పాలి.
2019లో వచ్చినటువంటి డియర్ కామ్రేడ్, అది నిజానికి ఒక మంచి సినిమాగా క్రిటికల్గా ప్రశంసలు పొందింది కానీ బట్ బాక్స్ ఆఫీసును మాత్రం గెలవలేకపోయింది. అందులో పైగా గీత గోవిందం పేరైనటువంటి విజయ్ దేవరకొండ, రష్మిక మందన కలిసి నటించినటువంటి మరో సినిమా, వాళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆ సినిమాలో కూడా బాగా పండింది. కానీ ఆ స్క్రీన్ ప్లే వల్లే ఆ సినిమా ఆశించిన రీతిలో ఆడలేదని చెప్పేసి విశ్లేషకులు తేల్చారు. ఆ తర్వాత 2020లో వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా వచ్చింది. అది బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. అందులో 3 హీరోయిన్లు నటించినప్పటికీ కూడా అది ఆడలేదు. ఇక 2022లో మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్లో ఒకటిగా ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం ఫర్ విజయ్ దేవరకొండగా రిలీజ్ అయినటువంటి లైగర్ సినిమా అది దారుణంగా బాక్స్ ఆఫీస్ వద్ద దెబ్బతినడం విజయ్ కెరీర్ని కూడా దెబ్బకొట్టిందని చెప్పాలి. ఎన్నో హోప్స్ పెట్టుకొని చాలా కష్టపడి అతను ఆ కిక్ బాక్సింగ్ కూడా నేర్చుకొని మరీ ఆ సినిమా చేశాడు. అందులో మైక్ టైసన్ విలన్గా చేశాడు. పూరి జగన్నాథ్ ఎన్నో ఆశలు పెట్టుకొని ఆ సినిమా డైరెక్ట్ చేశాడు, వాళ్ళే ప్రొడ్యూస్ చేశారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా ఆ సినిమా నిరాశపరిచింది. అలాగే 2023లో ఖుషీ సినిమా, సో అది కూడా ఎన్నో హోప్స్ తోటి రిలీజ్ అయింది. లైగర్ లాంటి డిజాస్టర్ వచ్చినప్పటికీ కూడా సమంత హీరోయిన్గా చేయడంతో ఖుషీ మీద ఆశలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ ఆశల్ని ఆ సినిమా నెరవేర్చలేకపోయింది. ఇక లాస్ట్ టైం వచ్చినటువంటి దిల్ రాజు సినిమా ది ఫ్యామిలీ స్టార్ కూడా అభిమానులను నిరుత్సాహపరిచింది. ప్రేక్షకులు ఆ సినిమాను కూడా తిరస్కరించారు. మృణాల్ ఠాకూర్కి ఫస్ట్ డిజాస్టర్ ఆ సినిమాతో వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంతకుముందు ఆమె చేసినటువంటి సీతారామం, అలాగే హాయ్ నాన్న, ఈ 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడం మనకు తెలుసు. సో ఈ సినిమాతోటి హ్యాట్రిక్ సాధిస్తుంది అని చెప్పేసి అందరూ కూడా భావించారు మృణాల్ ఠాకూర్ విషయంలో. కానీ ఆమె కూడా విజయ్ దేవరకొండని గట్టెక్కించలేకపోయిందనేటువంటి మాటలు వినిపించాయి. సో ఇలాంటి వరుసగా 5 సినిమాలు నిరుత్సాహపరిచిన ఇప్పుడు కింగ్డమ్కి ఈ స్థాయిలో ఆ సినిమా మీద హైప్ అనేది రావటం, ప్రీ బిజినెస్ జరగటం అనేది నిజంగా ఒక విశేషంగా చెప్పుకోవాలి. బహుశా ఇది సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ కంపెనీ కావటం, అలాగే గౌతమ్ తిననూరు మీద ఉన్నటువంటి నమ్మకం, పైగా అర్జున్ రెడ్డిలో కనిపించినటువంటి ఆహార్యంతో విజయ్ దేవరకొండ కనిపించడం కూడా ఈ సినిమా మీద అభిమానులు ఆశలు పెట్టుకోవడానికి ఒక కారణంగా చెప్పుకోవాలి. పైగా ఈ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కూడా ఆ అంచనాలను మరింతగా పెంచింది. ఈ అన్న అనేటువంటి ఒక ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, ఒక సెంటిమెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో ఒక అండర్ కవర్ ఏజెంట్గా విజయ్ దేవరకొండ ఆ శ్రీలంకకి వెళ్ళినట్టుగా మనకు ఆ ట్రైలర్ తెలియజేసింది. సో అతని మిషన్ ఏంటి, అన్నని మళ్ళీ మామూలు మనిషిగా మార్చి తను తీసుకురావటమా, లేకపోతే ఇంకేంటి అనేది మరి రేపు రాబోతున్నటువంటి సినిమా మనకు తెలియజేయబోతుంది. ఏదేమైనప్పటికీ కూడా 52.5 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూతో విడుదలవుతున్నటువంటి ఈ సినిమా ఖచ్చితంగా ఈజీగా సునాయాసంగా 60 కోట్లకు మించినటువంటి షేర్ సాధిస్తుంది అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. మరి చూద్దాం, విజయ్ దేవరకొండ ఈ సినిమాతోటి మళ్ళీ సూపర్ డూపర్ హిట్ కొట్టి ఒకప్పటి ఆ పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి రోజుల్ని మళ్ళీ మనకు గుర్తుకు తీసుకొస్తాడా లేదా? లెట్ us వెయిట్ అండ్ సీ.